అంటే మన పూర్వీకులు ఇచ్చే ఆచార సంబంధమైన క్రియలు నువ్వు ఇంకా దుప్పటి కిందో, తలగడి కిందో, పెట్టులోనో, బీరువాలోనో, పర్సులోనో, లేకపోతే నువ్వు పట్టుకొచ్చే బైబిల్లోనో పెట్టుకు తిరుగుతున్నావు. ఇంకా స్టిల్ దట్ విల్ బి కంటిన్యూయింగ్. ఎలాగో చెప్తా. ఎలాగంటే ఇది నాకు ఇష్టమైన చాక్లెట్ కాగితం, తోసే లోపలికి. ఇది నాకు ఇష్టమైన మోర్తో కాగితం, తోసే లోపలికి. నిన్న విన్నాను మాట, దేవుడి నామములో చెబుతున్నాను. మంగళవారం వస్తే చేయను, శుక్రవారం వస్తే చేయను, ఎదురొస్తే వెళ్ళను, తుమ్మితే అసలు లెగను, కూర్చోను, అవతల వాళ్ళు కుక్క మొరిగితే నేను బయటికి వెళ్ళను, ఆ కాకి కూసేస్తే మా ఇంటికి ఎవడొస్తాడు? కాకి కూస్తే ఎవడొస్తాడు? ఆకలేసుకొస్తుంది, ఆకలేసుకొస్తుంది. అదేదో దెయ్యం పక్షి ఉంటుందట, అది కూతే ఇంట్లో వెళ్ళిపోతారట. ఎవడు చెప్పాడు? నిజంగా కరెక్ట్గా కొడితే పక్షి చచ్చిపోద్ది. ఇలాంటి పూర్వీకుల నుంచి వచ్చే ఆచారాలు, పూర్వీకుల నుంచి వచ్చే క్రియలు, పూర్వీకుల నుంచి వచ్చే ఆలోచనలు నీకుంటే సాతాను యొక్క దాడికి అదొక కారణమై ఉన్నది. లేఖనాలు ఖచ్చితంగా చెబుతున్నాయి.